విష్ణుప్రియ ఇప్పుడు ఈమె పేరు తెలియని వ్యక్తులు ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈమె ఫోటోలు, వీడియోలు చూడాలంటే డబ్బులు పే చేయాలట. సో ఎప్పుడైతే ఈమె మీద కొంతమంది నాయకులు కంప్లైంట్ చేసారో అప్పటినుంచి ఆమె సబ్స్క్రిప్షన్ ఇంకా పెరుగుతుందట. ఇంకా ఆమెకు డబ్బులు అధిక మొత్తంలో వస్తున్నాయట. సో రైట్ నౌ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విష్ణుప్రియ తన బోల్డ్ ఫోటోస్, వీడియోస్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. యూత్‌ను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందంటూ ఆమె మీద కొంతమంది కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం చాలా చర్చనీయాంశంగా మారుతుంది. అండ్ దీంతో పాటు మంగ్లీకి సంబంధించిన 200 కోట్ల వివాదం గురించి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి గారు ఈ మధ్య కాలంలో ప్రతి విషయంపై స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సంధ్యారెడ్డి గారు నమస్తే. నమస్తే అమ్మా. సో ప్రధానంగా విష్ణుప్రియ ఆమెకు సంబంధించినటువంటి ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి. ఆమె మీద కేసు కూడా ఫైల్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ విష్ణుప్రియ గురించి ఏం మాట్లాడతారు? అంటే ఆమె చూపించేటువంటి ఫోటోలకు సంబంధించి సబ్స్క్రిప్షన్ కట్టాలి, డబ్బులు కడితే ఎక్స్క్లూజివ్ ఫోటోలు, వీడియోలు చూడొచ్చు అనేటువంటి ఆమె వ్యవహారాలు ఎట్లా చూడొచ్చు? ఏదైనా తమ్మి నిన్న మొన్నటి ఒకటి వచ్చే స్వేచ్ఛ అని ఒకటేమో ఇదేమో 399 నా ఒళ్ళంతా చూపిస్తా అని ఇదొకటి. అంటే ఇప్పుడు దీంట్లో దేంట్లతో కొట్టాలంటావు? అంటే ఇదేనా స్వేచ్ఛ అంటే? నేను స్వేచ్ఛ అంటే ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛ ఉండాలి. మగ కాదు ఆడ కాదు, అందరికీ స్వేచ్ఛ ఉండాలి, కాదని విషయం. కానీ స్వేచ్ఛ ముసుగులో బిజినెస్ దందా చేసేంతాన్ని ఏ చెప్పుతో కొట్టాలి దీంట్లోను? అంటే ఒక ఆడదాని అందం అనేది గతంలో కూడా అదే చెప్పిన నేను. ఆడదాని అందం అనేది నిండు కప్పుకోండి అంటే కేసులు పెడతారు. నీకు ఇప్పుకో అంటేనేమో మంచిదన్నమాట. కానీ నేను అనేది ఏంటంటే ఈ పోరికి సిగ్గు శరం ఏమైనా ఉందా దీనికి? విష్ణుప్రియకి ఇది హైదరాబాద్కి వచ్చినప్పుడు ఖడ్గన్ సినిమాలో సంగీత ఫస్ట్ సినిమా షూటింగ్ అన్నట్టుగా అందులో ఒక పాత్ర ఉంటుంది చూడు, అట్లా వచ్చింది. ఇది ఇట్లా వచ్చింది, మాకేం లేదు, నాకు ఎవరు లేరు, తినడానికి తిండి లేదు, మేము ఇట్లా అది ఇది అని. ఇవాళ భగవంతుడు దానికో అందం ఇచ్చిండు, దానికో మాట్లాడి ఇచ్చి ఒక వేదికని కల్పించిండు. ఇవాళ సెలబ్రిటీ అయింది. ఎవరి పుణ్యాన్ని అయింది? వీళ్ళందరూ జనాల పుణ్యాన్ని. ఒక సెలబ్రిటీ అయిన తర్వాత ఒళ్ళు ఎంత దగ్గర పెట్టుకోవాలి? అది దీనికి బలిపెక్కి కొవ్వెక్కి మదం ఎక్కి అమ్మో ఈ 1,00,000 సరిపోతలేవు అమ్మో నరంతర శిర అంటారు చూడు. ఇది మొన్న బెట్టింగ్ యాప్ లో కూడా దీన్ని ప్రమేయం చూసిండ్రు కదా. గతంలో కూడా 2-3 రూమర్స్ దీని మీద. అంటే ఇలాంటివి మనుషులు అన్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ 2-3 ఈ వారం 10 రోజుల నుంచి ఈ విమర్శల ద్వారా దానికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరిగిపోయారు. అట్లా కూడా లాభమే దానికి. అంటే ఇది నెలకు ఒక 18 లక్షలు 19 లక్షలు సంపాదిస్తుంది. మరి ఇవాళ ఒక సగటు మనిషి ఇవాళ వాడి తరాలు మారిన ఓ 10 ఏళ్ళకి అయినా కూడా 18 లక్షలు సంపాదలేడు, వెనకేసుకోలేడు వాడు. ఎందుకంటే ఇవాళ తిండి బట్ట పొట్ట కాడికెడికే సరిపోతాయి. ఇది ఈజీ మనకి అలవాటు పడిందంటే ఈ సంకేతం అనేది సమాజంలో ఎవరికి ఇస్తుంది ముండా చెప్పండి? నేను ఇదే చెప్తున్న దానికి పనికిమాల దానికి ఇక్కడ 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల పిల్లలు, యువత కూడా కాదు, ఈ టీనేజ్ వయసులో ఉన్న పిల్లలు ఇప్పుడు మొబైల్స్ మనం ఆన్లైన్ ఎగ్జామ్ అని చెప్పి ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళే ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మరి ఎగ్జామ్ రాయమంటావా, ఇంటర్మీడియట్ పిల్లల్ని రాయమంటావా, దీన్ని చూడమంటావా, ఏం చేయమంటావా అనేది సమాజానికి తల్లిదండ్రులకు పెద్ద సవాల్గా మారింది. మరి ఇలాంటి విషయాలలో సంధ్యక్క మీ గతంలో కూడా వస్త్రధారణ విషయంలో నెల రోజులు ఫైట్ చేసింది, ఒకటే ఫైట్ చేసింది. ఇవాళ దేశవ్యాప్తంగా మద్దతు ఇచ్చిరు, దేశవ్యాప్తంగా ప్రజలు కూడా అన్నారు. ఈ రోజు కూడా ఒక తక్క ఒకటి చెల్లె, పెద్ద తేడాలు ఏం లేవు దీంట్లోకి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఇట్లా అన్నా అనుకో, మాకు రాజ్యాంగం ఇచ్చిందండి, మా ఒళ్ళు మా ఇష్టం అండి, మేము ఎవరికైనా చూపించుకుంటామంటే మాది కూడా ఇష్టమేనండి, మాకు కూడా రాజ్యాంగం ఇచ్చింది. ఇది తప్పు ఇది ఒప్పు అంటే ఇది 100% ఇది లీగల్ కాదు, ఇన్లీగల్. ఇది 399 అనేది ఇన్లీగలే. మరి అది సబ్స్క్రైబ్ చేసుకొని నేను అదే చెప్తున్నా సమాజానికి. ఈ విష్ణుప్రియ ఇప్పుడు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది? మేబీ మీరు కూడా ఆ ఫోటోస్ చూసి ఉండొచ్చు. అంటే అసలు ఒక మహిళ ఫోటోస్ ని మనం చూసే విధంగా ఉన్నాయంటారా? నేనేం చెప్తున్నా, ఇప్పుడు ఒక మహిళకు ఎవరికైనా ఒక మహిళ అదే ఉంటది, అన్ని అవయవాలు అందరికి అలాగే ఉంటాయి. నేను అనేది ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మేము సిగ్గుపడాల్సి వస్తుంది. ఇవి ఎక్కడెక్కడికి వెళ్ళి ఏడుకెళ్ళి పుడితాయో తెలియదు, ఏడుకెళ్ళి వస్తాయో తెలియదు, మొత్తం వచ్చి హైదరాబాద్ లో పడతాయి. హైదరాబాద్ లో పడి ఇవి ఏంటంటే ఈజీ మనకి అలవాటు పడతాయి. ఇప్పుడు ఇలా దానికి గతంలో ఆటోలు వచ్చింది హైదరాబాద్ కు, ఈ మన బిగ్ బాస్. అసలు ఈ బిగ్ బాస్లు ఇవన్నీ పీక్ పడేయాలి అసలు. అసలు నిజంగా దీనికి అన్నిటికీ కారణము జనాలు కూడా, యువత ఎంత పాడవుతున్నారని ఎందుకు చూడట్లేదు? అసలు సబ్స్క్రైబ్ చేసుకోనుకొని సిగ్గుండాలి. ఇవాళ ఒక్కరం సిగ్గుగా, ఒక్కరి పాత్ర గతం మీద చేసుకున్న సిగ్గుండాలి, చూసిన సిగ్గుండాలి, చేసేదాంట్లకు సిగ్గుండాలి. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలి. ఇవాళ సమాజంలో క్రైమ్ రేటు పెరుగుతుంది అంటే పొద్దున్న లేస్తే 4 రేపులు 5 మర్డర్లు
వాడిని వీడు చంపుతాడు, ఈ నాన్న చంపుతాడు, మొగడు కర్రగా ఉందంటది, ఉంచుకున్నోడు ఉంటాడు, బాయ్ ఫ్రెండ్ అంటాడు, ఆడు ఎర్రగుండు అంటాడు, వాడిని చంపుతారు. ఇదేనా సమాజం ఎటుపోతుంది? ఇంత జరుగుతున్నప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది ఈ యాప్. దయచేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయట్లేదు, నేను బీజేపీ పార్టీని అనట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశానికి వెన్నెముక లాంటిది. ఇలాంటి యాప్స్ వల్ల యువత చెడిపోతున్నప్పుడు ఎందుకు ఆలోచించట్లేదు? అంటే ఇన్స్టాను, ఫేస్బుక్, ఈ సోషల్ మీడియా టోటల్ కంట్రోల్ ఇంకా చేయాలంట. నువ్వు 100% ఇన్స్టా అంత దరిద్రం ఇంకొకటి లేదు. నేను చెప్తున్నాను కదా, రాత్రి 11 గంటలకు స్టార్ట్ అయ్యిందంటే లైవ్లు పెడతారు. ఓకే. ఆ లైవ్ లో చూడాలి, చెత్త చెదారం చూడాలి. ఒక్కొక్కసారి అందులో నేను చూస్తుంటే వామ్మ నేను ఆన్లైన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నేను అబ్జర్వేషన్ చేస్తా. ఓకే. ఇన్స్టాగ్రామ్ రాత్రి రాత్రి 11 11 అయిందంటే తమ్మి ఇదే ఇక వాళ్ళది లైవ్లు లైవ్లు. అందులో మెసేజ్ వస్తుంటాయి, నీది ఇది చూపి, నీది ఇది చూపి. అంటే నువ్వు ఒక లైక్ కొట్టవా, నేను ఇది చూపిస్తాను. మొన్న ఒకటి వచ్చింది, లోపల నువ్వు బ్రా ఏ కలర్ వేసుకున్నావు అంటే ఇది బ్రా చూపిస్తుంది, లైక్ కొట్టవా అంటే. ఈ ముండలకి ఏం పొయ్యే కాలాలు వచ్చినాయి? పక్కన మొగడు ఉన్నాడు తెలుసా, పక్కన మొగడు ఉండి ఈజీ మనీ, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలోవర్స్ పెరిగితే ఇన్కమ్ పెరుగుతుంది అనేది చెప్తున్నారు. అసలు యూట్యూబ్ ఇన్కమ్ అనేది అసలు దీనికి సంబంధమే లేదు. వీళ్ళు వాపం చూసి బలుపు అనుకుంటున్నారు. ఫాలోవర్స్ పెరిగినంత మాత్రాన నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఎవడు మంచికి అంటే ఇప్పుడు చెడుకు ఉన్నంత ప్రభావం మంచికి ఉండదు. అంటే చెడు ప్రభావం ఎంత ఉంటది? ఇవాళ ఈ సోషల్ మీడియాని బ్యాన్ చేద్దామని ఇవాళ కనీసం ఒక 15 సంవత్సరాల పిల్లలకి మొబైల్స్ ఇవ్వద్దు అని చెప్పేసి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు మొన్ననే మీటింగ్ పెట్టి చెప్పారు చేయాలి అనేది. మరి మనం కూడా ఇది ఆలోచించుకోవాలి, దేశవ్యాప్తంగా ఆ రాష్ట్రాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల పిల్లలు చెడిపోతున్నారు యువత. నేను ఏమంటున్నా తమ్ముడు అంటే, ఆడపిల్లలు 12-13 సంవత్సరాలకు పెద్ద మనిషి అవుతారు, మగ పిల్లలు కూడా సేమ్ ఎట్ ద సేమ్ టైం అదే ఏజ్ లో వీళ్ళు హార్మోన్స్ అనేది వాళ్ళకి పెరుగుతుంటాయి. అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు చిరాకు పడుతుంటారు. యుక్త వయసు వచ్చినప్పుడు పెరిగేటప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం పిల్లలకి ఏది తొందరగా ఉంటుంది అది చేస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్ లో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలాంటి చెత్త తీసుకొచ్చి యాప్స్ ఇచ్చిన తర్వాత పిల్లలు ఖరాబ్ కాకుంటే ఏమవుతారు తమ్మి, నువ్వు చెప్పు. నేను ఇంకొక విషయం అంటే, ఇవాళ విష్ణుప్రియ ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు బీటెక్లు చేయకండి, జాబులు చేయకండి, మీరు ఎంత కష్టపడి సంపాదించిన రోజు 50,000 నెలకి 50,000 వస్తాయి. ఓ 10th ఇంటర్మీడియట్ చదివినాక మీ ఒళ్ళని చూపి డబ్బులు సంపాదించుకోండి అని చెప్తుంది అన్నట్టు. అంతే కదా? అంటే మీరు ఒక అందం ఉంటే చాలు, మనకు అందం కూడా అవసరం లేదు, మనం బట్టలు ఇచ్చి చూపిస్తే. అంటే ఇప్పుడు ఇవాళ ఎంతవరకు అన్లిమిటెడ్, ఇంకా కొన్ని రోజులు పోతే ఏమవుతుంది? 1000 రూపాయలు చేసుకోండి, నేను గంట లెక్కన. నాకు అనుభూతి కావట్లేదు ఆ మాట, కానీ వస్తుంది ఇంకా. మరి ఇంకా ఆ యాప్ కూడా వస్తుండొచ్చు. కానీ గతంలో రెడ్ లైట్ ఏరియాలలో ఉండేది, బాంబాయి ఇట్లాంటి ఏరియాలలో కొంతమందికి ఉండేది. రెడ్ లైట్ అంటే డేంజర్ జోన్ అందరికి తెలుసు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు. కానీ ఇట్లా చిన్న పిల్లలు ఖరాబ్ వాళ్ళ జీవితాల కోసం, వాళ్ళ కుటుంబ నేపథ్యం కోసం చెప్తున్నా కదా, వాళ్ళకి చేతులేసి దండం పెడతాను నేను. ఎందుకు వాళ్ళ నాన్నని? ఎందుకంటే పొట్టకూటి కోసం, వాళ్ళ పిల్లల జీవనోపాధి కోసం, వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు గవర్నమెంట్ నుంచి వాళ్ళు లైసెన్స్ తీసుకొని నడిపించుకుంటున్న వ్యక్తులు. కానీ ఇట్లా 13-14 సంవత్సరాల పిల్లలు నాశనం చేయరాలి, వాళ్ళ జీవితాలు నాశనం. ఈ ముండకొచ్చింది దీని ఇట్లా. ఇది ఒకటే కాదు, చాలా మంది ఉన్నారు. ఇవాళ ఈ అమ్మాయి ఒకతే కాదు, చాలా మంది ఉన్నారు. ఇవాళ మీరు నేను ఇట్లా తిడుతున్నా అంటే ఒక అక్కగా తిడుతున్నా, ఒక బాధపడుతున్నా నేను. సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? మహిళలం ఇప్పటికే మన మీద దాడులు జరుగుతున్నాయి, ఎన్నో రకంగా అదైపోతుంది. చిన్నపిల్లలు 16 సంవత్సరాల పిల్లలు వాడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయమంటే ఏం రాయమంటావు వాడిని ఇప్పుడు తల్లిదండ్రులు ఆన్లైన్ ఎగ్జామ్ ఏమో అనుకుంటారు ఎవరమైనా. ఏ తల్లి ఎంతసేపు ఉంటుంది చెప్పండి? కాబట్టి దీని బాధ్యత వహించాలి. ఇలాంటి దాంట్లో సెలబ్రిటీ అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సెలబ్రిటీలు అంటే పైకి లూసిపడరే. ఇవాళ ప్రజలు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రజలు మిమ్మల్ని స్వీకరిస్తేనే సెలబ్రిటీ. మీ బొందల సెలబ్రిటీ, మీ బతుకుల సెలబ్రిటీ. ఏం సెలబ్రిటీలు అంటే ఇవాళ సుమన్ చూసి నేర్చుకోండి. ఇవాళ కొంతమంది యాంకర్స్ ఉన్నారు, ఎంత పద్ధతిగా ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారు. వాళ్ళకి రావట్లేదు ఆఫర్లు, వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళ అక్కడి వరకే వాళ్ళ పని చూసుకొని వెళ్ళిపోతారు. ఎంత బలుపు కొవ్వెక్కి మదమెక్కి కొట్టుకుంటున్నారు కొంతమంది, ఇలా ఉన్నారు కొంతమంది. కానీ వీళ్ళ బతుకులు ఏమన్నా దుర్భరమైన జీవితాలు ఉంటాయి తమ్మి. ఉన్నప్పుడు ఇట్ల పండుగ, లేనప్పుడు జుట్ల పండుగ. ఇవి నేను అనేది నిలదొక్కుకోండి, మీకు అవకాశాలు ఉన్నాయి. భగవంతుడు మీకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిండు, దాన్ని రెట్టింపు చేసుకోండి. ఉరికి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగమని చెప్తా నేను ఎవరికైనా కూడా, అదే చెప్తున్నా నేను. ఇవాళ సమాజంలో ఇన్ని తిడుతున్నా, ఇన్ని చేస్తున్నాం అంటే ఇందులో మా పిల్లలు ఉండొచ్చు, మీ పిల్లలు ఉండొచ్చు. ఒక 35 ఏళ్ళు ఏజ్ ఉన్నాయంటే మన పిల్లలు 13-14 సంవత్సరాలు ఉంటారు. నువ్వు ఏ పిల్లోడికి ఏ మొబైల్ ఇచ్చి ఎవరిని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు? అంటే నీ కొంపలో అయితేనే స్పందిస్తావా?
నేను అనేది ఏంటంటే ప్రజలందరూ స్పందించాలంటారు దీని మీద. ప్రజలు 100% ప్రజా సంఘాలు దీని మీద చర్చా వేదిక పెట్టాలి. చర్చ చేయకపోతే ఎవడు కంట్రోల్లో ఉండడు, ఎవడెవడు ఆధీనంలో ఉండడు. ఆడపిల్ల గాని మగపిల్ల గాని ఎవడైనా సరే. అంటే ఇవాళ సమాజంలో ఇంకా విష్ణుప్రియ లాంటి వాళ్ళని చూసి చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకరిని చూస్తే ఇంకొకటి చెడిపోతుంది. స్నేహితుల ప్రభావం ఎంత ఉంటుంది తెలుసా? ఎక్కువ శాతం ఫ్రెండ్స్ ఎక్కువ చెడిపోతారు. పక్కన మంచి ఫ్రెండ్స్ ఉంటే మంచిగా ఉంటారు. దీని ఎమ్మడున్న దానికి మంచిగా ఉండాలని ఎట్లా అనుకుంటది అది? ఇప్పుడు అది చెడిపోవద్దు అనుకున్న కూడా దీన్ని చూస్తే ఎవరికైనా డబ్బును చూస్తే ఎట్లుంటది? ఆ లావిష్ లైఫ్ ఎందుకు? అంటే మీకు చూస్తుంటే సిగ్గు అనిపిస్తలేదా? మీ అయ్య చూస్తే ఏమనుకోడా, మీ తమ్ముడు చూస్తే ఏమనుకోడా? సరే నీకు అయ్యమ్మ లేడో ఏమో అన్నది అది. మరి లేకుంటే దీనికి చుట్టాలు అయితే ఉంటారు కదా. అంటే ఇది నేను ఏమంటున్నా అంటే దీనికి ఇంకా జీవితం వద్దా? అంటే డబ్బే ప్రపంచం దీనికి. మీరు హ్యాపీగా మంచిగా ఉండి ఒక జీవితాన్ని ఎంచుకోమని చెప్తుంటే డబ్బు కోసం కక్కడితే కుక్కలు కూడా ఆడుకుంటాయి. బుచ్చపోలు ఆడుకోరు? బుచ్చపోలు ఆడుకుంటే ఎన్నో పైసలు వస్తాయి. ఇది కూడా అడక తినేది ఓ లెక్కన. మరి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని అడుక్కుంటుందంటే అడక తిన్నట్టే కదా. అడక తిన్నోనికి, జాబ్ చేసుకునేటోడికి, ఇంట్లో ఉన్నోనికి విలువలు వేరే ఉండవా చెప్పండి? ఇప్పుడే ఇన్ని చూపిస్తే రేపు మొగనికి ఏం చూపిస్తే తమ్మి? ఒక మాట చెప్పురు. శరీరంలో ఉన్న అవయవాలను నిండు కప్పుకోండి ఉండాలి అంటే మా స్వేచ్ఛ అంటారే ఏంది? నాకు అర్థం కాదు. స్వేచ్ఛ ఉండండి బాబు, మిమ్మల్ని ఎవడొద్దు అంటున్నాడు మిమ్మల్ని. ప్రతి మనిషికి స్వేచ్ఛ అవసరమే. స్వేచ్ఛ పేరుతోని బిజినెస్లు చేసి జనాలను అది చేయకండి. రైట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.